హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మేఘమును నమ్మి చెరువు కట్ట తెగ్గొట్టుకున్నట్టుంది జంజీల వాలకమని జాలి చూపిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్కి నిరసనగా ధర్నా జరిగిందని చాలామంది భ్రమపడుతున్నారు. ఒక్క నీట్ పేపర్ లీకేజ్ మినహా అన్ని నిరసనలు జరిగాయి. అక్కడ ఉమర్ ఖలీద్ని రిలీజ్ చేయండి అన్నారు. వాడెవడో తెలుసా? కాశ్మీర్ని భారత్ నుంచి విడగొడతా అని మంగమ్మ శపథం చేసినోడు. వాడికి ఆ నీట్ పేపర్ లీక్కి ఏమన్నా సంబంధం ఉందా? ఆర్టికల్ 370 రద్దు చేయమన్నారు. FCRA బిల్లు వద్దంటారు. బ్రాహ్మణవాదం నశించాలి అంటారు. శ్రీరాముణ్ణి తిడతారు. ఒరే నీ ఎక్క మీరు పోయిన పనింది, మీరు చేసేదేందిరా బాడకో అంటే రివర్స్లో అడిగిన వాళ్ళని అందభక్తులు అంటారు, బత్తాయిగాళ్ళు అంటారు. అసలైన అందభక్తులు ఎవరో, బోకు బత్తాయిగాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుస్తుందా? ప్రొటెస్ట్ టైంలోనే పోలీసులు AI మెటా గ్లాసెస్ ద్వారా మొత్తం రికార్డ్ చేశారు. బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళందరినీ గుర్తించి మొత్తం అవార్డులన్నీ హోమ్ డెలివరీ చేశారు. వద్దు బాబోయ్ అని రోడ్లు పట్టుకొని తిరుగుతున్నా, సందుగొందులు పట్టుకొని పారిపోతున్నా పోనివ్వడం లేదు. FIR ఫైల్ చేసి తీహార్ జైల్లో ఒలింపిక్స్ ఆడిస్తారు. కూలికొచ్చి పాలికి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. జూలై 19 నుంచి NSA అంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దీని పవర్ ఏంటో తెలిస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి. మామూలు అరెస్టులకైతే పోలీస్ వారెంట్ కావాలి, దీనికి అవసరమే లేదు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఆర్డర్ పాస్ చేయొచ్చు. FIR అవసరం లేదు, కోర్టులో ప్రవేశపెట్టాల్సిన పనే లేదు. ఛార్జ్ షీట్ కూడా లేకుండా సంవత్సరం పాటు జైల్లో నూకొచ్చు. కనీసం లాయర్ని పెట్టుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఇది విని చాలామంది ఇది అన్యాయం, నేరం, ఘోరం, బీజేపీ అణిచివేస్తోంది అని అరుస్తారు. ఇది కొత్త చట్టం కాదు బాబు. 1980లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన చట్టం ఇది. ఇది తెలిసే నిన్నటిదాకా రోడ్డెక్కి బట్టలు చింపుకొని రెచ్చిపోయిన వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్కి చెక్కేశారు. ఇక్కడ బుక్ అయింది 300 కూలీకి, పిజ్జా బర్గర్లకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళినోళ్ళే. ఇప్పుడు రకుల్ గాంధీకి, అభిజిత్ జుప్కే గాడికి, లిక్కర్ రాజు కోడివాళ్ళకి ఏం కాదు. కూలీకి వచ్చిన వాళ్ళతో అవన్నీ చేయించి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడారు. ఆకుకి పువ్వుకి తేడా తెలియని లకడీ కపుల్ జంజీ గొర్రెలే ఇక్కడ ఇరుక్కుంది. ఈ కేసులో లోపల నూకితే గవర్నమెంట్ జాబ్స్ రావు, అంటే వేయకపోయినా మీకు రావు అనుకోండి, అది వేరే విషయం. గవర్నమెంట్ పథకాలు వర్తించవు, ప్రైవేట్ జాబ్స్ కూడా రావాలన్నా కష్టం. ఇక గుడి ప్రసాదాలే దిక్కు. పోనీ ఇప్పుడు రకుల్ గాంధీనో, కోడివాళ్ళ అంగులమో, జుప్కే గడ వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఆదరిస్తారేమో చూసుకోండి. ఫోన్ కూడా ఎత్తారు. దానికి ఎగ్జాంపుల్ వీడి పేరు జువైద్ ఖాన్. ఈ ప్రొటెస్ట్కి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, చికెన్ పకోడా అన్నీ పెట్టాడంట. రోజుకి 9 నుంచి 10,000 మందికి వండి పెట్టాడు. 33 రోజులుగా ఇదే పని. యావరేజ్గా లెక్కలు వేసినా కూడా 4 కోట్ల పైనే ఖర్చు పెట్టాడు. పోనీ ఈడేమన్నా పెద్ద పుడింగే అంటే కాదు, మొబైల్ షాప్లో పనిచేస్తాడంట. అంత డబ్బు వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో వేరే చెప్పాలనా? ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత వీడిని పోలీసులు ఎత్తుకెళ్లారు. ఆ జుప్కే గాడికి, సౌరవ్ దాస్ గాడికి, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ అందరికీ ఫోన్ చేసినా కూడా ఎవ్వడూ రెస్పాండ్ కావడం లేదంట. పోలీసుల ఎంక్వైరీలో బోరుమని విలపిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వీడిని వాడుకొని వదిలేశారు. ఇప్పుడు ఈ జంజీ గొర్రెల పరిస్థితి కూడా ఇదే. గరికె మొలిచిన చేను గాడిద పాలవుతుంది. ఇలాంటి లక్కోర్ నాయళ్ళు జాయిన్ అయిన ధర్నా మీ సీటు కిందకే నీళ్లు తెస్తుంది నాయన అని మన ట్రేడ్ పండితులు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ వినరే. సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. దీన్ని తాట తీసి వదిలిపెడతారు. అరే నాయన, ధర్నాకి దారి ఇది కాదు. శాంతి శాంతి అంటే పట్టించుకోరే. శాంతి అంటే అమ్మాయి అనుకున్నారేమో, ఉడుకు రక్తం కదా, ఆ మాత్రం ఉంటుందిలే. వాళ్ళకో సొంత అజెండా ఉందిరా అంటే వినరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఆ జుప్కే గాడు, ఆ సౌరవ్ గాడు మంచి కత్తిలాంటి ఫిగర్లను పట్టుకెళ్ళి హోటల్లో ఎంజాయ్ చేశారు. డ్యాన్సులు వేశారు, మూతులు నాక్కున్నారు, డోర్లు వేసుకున్నారు. ఇక లోపల ఏం జరిగింటుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రొటెస్టులో తన్నులు తిన్న విద్యార్థులకి సంఘీభావం తెలపడం కానీ, చనిపోయిన విద్యార్థులని స్మరించుకోవడం కానీ, వాళ్ళని గౌరవించుకోవడం కానీ చేయకుండా సరాసరి హోటల్కి వెళ్ళి అమ్మాయిలతో ఎంజాయ్ చేశారు. ఈ జంజీ గొర్రెలేమో మా కోసమే ఇదంతా చేస్తున్నారు అంటారు. ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతో? ఈ జుప్కేగాడైతే అక్షరాల ₹1,00,000 పిజ్జాలు, బర్గర్లు తిన్నాడంట. నీ కక్కుర్తిలో నా తెడ్డు వంది కడుపా చెరువా? నాకు తెలిసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ధర్నా విరమించి ఉండరు. వీడికి తిండి పెట్టలేక చేతులు ఎత్తేసి ఉంటారు. విదేశాల నుంచి వచ్చి ఆ ఫండ్స్ ఇచ్చేవాడిని, ఇక్కడున్న ప్రతిపక్షాలని ఈ తిండికే దివాలా తీయించేలా ఉన్నాడు వాడు. ఇప్పుడు ఈ జంజీ కిడ్స్ ఎంత వేదన పడి ఉంటే అంత తినుంటాడు అని కన్నీళ్లు కారుస్తారేమో. ఇంకా నీట్ పేపర్కే నిరసన చేసింది అనుకుంటే వాడంత పిల్ల పిత్రగాడు ఇంకెవ్వడు ఉండడు. కావాలంటే ఒకసారి చూడండి. माननीय सदस्यगण, जो भी माननीय सदस्य इस विधेयक पर बोलना चाहते हैं, प्रश्न ये कि विधेयक को
प्रश्न है कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके प्रश्न हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्षवा యాంటీ పేపర్ లీక్ బిల్ తెచ్చింది బీజేపీ. దీని ప్రకారం ఎవడన్నా పేపర్ లీక్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. ఈ పేపర్ని కాపీయింగ్ చేస్తే వాడికి 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల జరిమానా. అదే ఆర్గనైజ్డ్ ముఠాలకైతే 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా వేస్తారు. అది బిల్లు సారాంశం. నిన్నటి వరకు జంతర్ మంతర్లో డయర్లు చింపుకున్న తుకుడే ప్రతిపక్షాల వాళ్ళు ఆ బిల్లుకి నో 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 మమ్మల్ని బలవంతం చేయొద్దు అని అక్కడి నుంచి పారిపోతున్నారు. అంటే ఎప్పుడూ పేపర్ లీకులు జరుగుతూనే ఉండాలి, మీరు ధర్నాలు చేస్తూనే ఉండాలి, జంజీగాళ్ళకి లంగోటాలు జారిపోవాలి. అదేనా వీళ్ళ ధ్యేయం? ఇందులో విద్యార్థుల మీద ప్రేమ ఎక్కడుందిరా? మన టేడ్ పండితులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఇది మంచిది కాదు, అసాంఘిక శక్తులు చొరబడ్డాయి, విద్యార్థులు దెబ్బతింటారు, వెళ్ళిపోండ్రా అంటే వినరే. రాజకీయాల్లో ప్రేమ, జాలి, విలువలు, సిద్ధాంతాలు ఏముండవు. అదే రాజకీయం అంటే. మీరు పావులు మాత్రమే. నీట్ పేపర్ అనేది ఒక సాక్ అంతే. వస్తే పార్టీకి మైలేజ్ వస్తుంది, లేదా జనాల నోళ్ళలో నానుతూ ఉంటారు, సర్వైవ్ అవుతారు. వాళ్ళకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. పోతే గీతే ఈ జంజిగల్లే నాకిపోయేది. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మంచిగా చెప్తే ఎవ్వడు వినడు. మీకు ఇంకో నిజం చెప్తాను, వినండి. ఈ ఫోటో ఒకసారి చూడండి. మన రాహుల్ గాంధీ పక్కన ఉండేది ఎవడో తెలుసా? నీట్ పేపర్ లీక్లో మెయిన్ విలన్ గాడు వాడు. వాడి పేరు శివరాజ్ హింటే గాంగర్ అంట. నీట్ పేపర్ లీక్కి 20 మంది విద్యార్థుల చావుకి ప్రధాన నిందితుడు వాడు. ఈ పేపర్ లీక్ అయిన కోచింగ్ సెంటర్ కూడా వాడిదే. వాడు మన హస్తం పార్టీ ప్రియుడే. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో? ఇప్పుడు అందరూ వెళ్ళి వాడి ముందు వంగండి, అదే కాళ్ళకు దండం పెట్టుకోండి. ఈసారి పేపర్ లీక్ చేస్తే మీకు ఓ కాపీ ఇవ్వమని అడగండి. మనోడే కదా ఇచ్చేస్తాలే అని అంటున్నారు మన టేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. మనం ఇంకో ఛానల్ అనుకున్నాం కదా, మంచి పేరు సజెస్ట్ చేయండి, అక్కడ ఇచ్చి పడేద్దామని తొందరగా కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.